శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కరోనా టైంలో మీకున్న ప్రాపర్టీస్ ఇవన్నీ అమ్మేసి ఎన్నో వేల అన్నదానాలు, ఎన్నో కుటుంబాలకు అండగా నిలబడ్డారని తెలిసింది. అంటే వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. ఇది ఎంతవరకు వాస్తవం అసలు? నిజమే అమ్మ. ఓకే. నా కారులు, బంగారము ఇవన్నీ అమ్మేసి ఒక 80,000 కుటుంబాల వరకు నేను పోషణార్థం చేస్తాను. తర్వాత ప్రస్తుతం నడుస్తున్న దాంట్లో ప్రతి అమావాస్యకు ఒక 15,000 మందికి భోజనాలు పెడుతున్నా అన్నదానంగా. 15,000 మందికి ప్రతి అమావాస్యకి ప్రతి భోజనం. అమావాస్య. ఎందువల్లండి అమావాస్యకే ఎందుకు భోజనం పెడుతున్నారు? ఎందుకు అసలు ఇవన్నీ అమ్మేసి ఇవి చెయ్యాలన్న ఉద్దేశం ఎందుకు వచ్చింది అసలు? ఇప్పుడు ఆ డబ్బులు నా దగ్గర ఉన్నాయి అనుకోండి, నేను, నా కుటుంబం, నా కొడుకు మాత్రమే జీవించగలుగుతాను. అదే నా దగ్గర ఉన్న డబ్బు కనీసం ఒక పూట స్వచ్ఛమైన భోజనం చెయ్యకుండా రోడ్ల మీద కులమతాలు భేదం ఇక్కడ లేదు తల్లి. ప్రతి ఒక్కరు రోడ్ల మీద బిచ్చగాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కనీసం ఒక పూట భోజనం చేయాలి అని అంటే నానా అవస్థలు పడతారు. అందుకోసం వాళ్ళకంటూ జై శ్రీరామ్ రైస్ తెప్పించి ఒక క్వాలిటీ ఫుడ్ లెక్క తయారు చేపించి పెట్టడం స్టార్ట్ చేశా. అది కూడా ఏ విధంగా అంటే క్రితంలో నేను నా దేవాలయం ప్రతిష్ఠ చేసుకున్నాను, రాజశ్యామలాదేవి ఆలయం. ప్రతిష్ఠ అయిన తర్వాత అమ్మవారు మా కళలోకి వచ్చి ప్రతి అమావాస్య రోజు అందరికీ కడుపు నింపే ప్రయత్నం చేయని ఒక ఆలోచన చేశారు. అంటే చెప్పారు మాకు. ఓకే. చెప్పేసరికి నేనేం చేశాను, అమావాస్యకు దద్దోజనం కానివ్వండి, పులిహార కానివ్వండి, ఒక 50 కిలోలో 100 కిలోలో తయారు చేయించి తీసుకుపోయి రోడ్డు మీద పెట్టేసి అందరికి పెట్టేటివన్నీ. అలా కొంతమంది నా దగ్గరకు వచ్చి, గురుగారు మీరెందుకు ఇలా చేస్తున్నారు, అసలు రీజన్ ఏంటి? నాన్న మనం ఏ పాపకర్మలు చేశామో మనకు తెలియదు. ఏదైనా భగవంతుడి యొక్క ఆరాధన, పైగా ఇప్పుడు కలియుగం నడుస్తున్నది. పితృదోషమని, పితృశాపమని, స్త్రీ శాపమని, దేవతా శాపము అని ఇలా మనకి ఎన్నో ఉంటూ ఉన్నాయి. కనీసం అలాంటి వాటిలలో నా కొడుకు ఒక కుమారుడు ఉన్నాడు నాకు. వాడు బయటికి వస్తే చాలు, వాడికి ఎటువంటి సమస్య లేకుండా వాడు సంతోషంగా ఉండాలనే ఆలోచనతో చేస్తున్నాను అని అంటే అప్పుడు మా ఊర్లో కొంతమంది ఏకమయ్యి ఒక గ్రూప్ తయారు చేశాను. ప్రతి నెల మనిషికి 500 చొప్పున రూపాయలు ఇవ్వాలి. అది వాళ్ళ చేతిలోనే పెట్టా, నా చేతుల్లో పెట్టుకోలేదు. వాళ్ళ చేతిలోనే ఉంటుంది. 500 రూపాయలు ఇవ్వాలి. ఆ 500 రూపాయలు ఇచ్చేస్తే ఆ 150 మంది పంపిస్తూ ఉంటారు. సుమారు ఒక 15,000 మంది వరకు వచ్చి ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయంలో వంటలు వండిచ్చేసేసి ఒక పెట్రోల్ బంక్ దగ్గర మెయిన్ రోడ్డు మీద వండిన పదార్థాలు అన్నిటిని కూడా పెట్టేసి రోడ్డు మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు, ఆటో నడిపేవారు కావచ్చు, బస్సు నడిపేవారు కావచ్చు, బిచ్చగాళ్ళు కావచ్చు, అలా ఎవరు కుల మత భేదం అనేది లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి భోజనం చేయడానికి కోసము అక్కడ స్థాపించి అందరూ కలిసి కట్టుగా తయారు చేసి భోజనాలు పెట్టిస్తున్నా. అది కేవలం మా ప్రాంతం వరకే కాదు, ఇలానే నన్ను చూసి మా పిన్ని గారు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక అడవి ప్రాంతం జన్నారం అని, అక్కడ కూడా వారు సుమారు 1000 మంది వరకు వాళ్ళు భోజనం పెడుతున్నారు. విశాఖపట్నంలో నా ఫ్రెండ్స్. అలా మొత్తం నా ధ్యేయం ఏంటి అని అంటే భారతదేశంలో ఎంతమంది అయితే భోజనాలు చేయకుండా ఉంటారో ప్రతి ఒక్కరూ మా రాజశ్యామల అమ్మవారి పేరు మీద భోజనం చెయ్యాలి ఒక్క పూటైనా అనే ఆశతో, ఆలోచనతో, ఒక సంకల్ప బలంగా పెట్టుకొని చేస్తూ ఉన్నా తల్లి.